మాట్లాడుకునే టైం ఉంటుందన్నా, కూర్చోండి అన్నా. అదే ఆయన పాప ఇంటికాడికి పట్టుకొచ్చాడు. ఏం లేదు వద్దనుకున్నాం. మళ్ళీ కూడా తీర్చారు అలా తీరు కాదు తెలుసుకోమాకండి ఎవరు కూడా. నా పేరు బాబీ అండి. అమరావతి పార్ట్నర్స్ గ్రూప్ సభ్యుల తరఫు నుంచి నేను మాట్లాడుతున్నాను. విజయవాడ గుంటూరు ఓలా ఊబర్ సంబంధించి నడిపే డ్రైవర్ల సమస్యల గురించి మేము ఇవాళ డివైస్లు ఆపడం జరిగింది. డివైస్లు ఆపడం అంటే డ్యూటీలు ఆపేస్తున్నాం అండి. వాళ్ళ నుంచి మాకున్న సమస్యలు ఏంటంటేనండి, 10 సంవత్సరాల క్రితం మా ఓలా కానీ ఊబర్ కానీ జాయిన్ అవ్వండి, మీరు డబ్బులు సంపాదించుకోండి అనే కంపెనీలు ఇవాళ మేము రీఛార్జ్ చేసే కానీ వాళ్ళు మాకు డివైస్ కూడా ఆన్ చేసే పరిస్థితి లేకుండా పోయిందండి. మెయిన్ సమస్య అది. ఒక కస్టమర్ కనుక బుక్ చేస్తే 5 డ్రైవర్లకి వెళ్తుందండి ఒకేసారి. 5 డ్రైవర్లో 5 రీఛార్జ్ చేసుకుంటే 4కి రీఛార్జ్ చేసుకునే అవకాశం వచ్చినా కానీ ఆ డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయండి, రీఛార్జ్ వేస్ట్ అయిపోతుంది. ఈ 2 ప్రధాన సమస్యలు అండి. తర్వాత అవుట్ స్టేషన్ రేట్లు ఒకటి పెంచట్లేదు ఏ రోజు కారోజు. ఇంకా 70 రూపాయలకి కూడా బుకింగ్, 10 లక్షల రూపాయల కార్లు 70 రూపాయల బుకింగ్లు కూడా తిరుగుతున్నారండి మా వాళ్ళు. ఇలాంటి సమస్యలు తీర్చాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నానండి. ధన్యవాదాలు. నమస్తే అండి, నా పేరు స్వామి. మేమందరం గుంటూరు విజయవాడ నగరంలో ఓలా ఊబర్ టాక్సీ డ్రైవర్లం అండి. గత 10 ఏళ్ళగా వీటిలో ఎంతో సమస్యలతో సతమతం అయిపోతున్నాము. ఈ రోజున అందరం ఐక్యమంతో ఈ రోజు నుంచి ఈ ఓలా ఊబర్ టాక్సీ డ్రైవర్లు అందరం కలిసి ఈ 2 కంపెనీలని బాయ్కౌట్ చేస్తున్నాము. ఈ రోజు నుంచి ఈ మహానగరంలో ఏ ఒక్క టాక్సీ కూడా ఆన్ డ్యూటీలో ఉండదు. ఎందుకంటే గత ఎన్నో రోజుల క్రితం మేమందరికీ భవిష్యత్తు ఇస్తున్నాము, మిమ్మల్ని పార్ట్నర్లుగా చేయించుకుంటున్నాం అని చెప్పిన ఈ కార్పొరేట్ కంపెనీలు రోజు రోజుకి కమిషన్లు పెంచుకుంటూ ఈ రోజు 100 రూపాయల బుకింగ్ లో 30 రూపాయల కమిషన్ రూపంలోనే మా దగ్గర కట్ చేసుకుంటున్నారు. అలాగే కొత్తగా రీఛార్జ్ విధానం, పాస్ విధానం, అలాగే రైడర్ బుకింగ్ అని ఒక బుకింగ్ ని 5 డ్రైవర్లకు ఇస్తుంది. ఎప్పుడు బుకింగ్ వచ్చిద్దా, ఎప్పుడు యాక్సెప్ట్ చేయాలా అని ఎదురు చూస్తూ పరిగెత్తులు రాసే పరిస్థితి అయిపోయింది మాది. మేము ఆ బుకింగ్ ఎప్పుడు వచ్చిద్దా అని ఎదురు చూసుకోవాలా, డ్రైవింగ్ చేసుకోవాలా, మా ఇంట్లో పరిస్థితిని చక్కదిద్దుకోవాలా అర్థం కాని పరిస్థితి మాది. రోజు ఇలాంటి సమస్యలతో చాలా మిస్టేకిపోయి ఉన్నాము. ఎన్నోసార్లు ఈ కంపెనీలు మా సమస్యలు తీసుకెళ్లినా కూడా ఎక్క సమస్యను కూడా మాకు పరిష్కరించకుండా ఇక్కడ మేము చెప్పుకునే నాదుడే లేకుండా పోయిన పరిస్థితి. ఇక్కడ తక్షణంగా ఆఫీసుని ఓపెన్ చేయాల్సిందిగా, స్టాఫ్ ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుకుంటూ మా సమస్యలన్నింటినీ తక్షణమే పరిష్కరించాల్సిందిగా కోరుకుంటూ, ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన రేట్లేనండి, సిటీ లిమిట్ రేట్లు కానీ, అవుట్ స్టేషన్ రేట్లు కానీ, ఈ 10 ఏళ్లలో ఎన్ని ఛార్జెస్ పెరిగిపోయినాయి. టోల్ ఛార్జీలు పెరిగినాయి, పెట్రోల్ ఛార్జీలు పెరిగినాయి, కారు మెయింటెనెన్స్ 10 లక్షల కారు ఈ రోజు మేము 70 రూపాయలకి 80 రూపాయలకి తిప్పే పరిస్థితి అయిందండి. దయచేసి యావత్ ప్రజానికము, మా టాక్సీ డ్రైవర్లు అందరూ కూడా అర్థం చేసుకొని మా సమస్యల్ని తక్షణమే పరిష్కరించే వరకు మీరు కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నామండి. అయితే ఇక్కడ మా సమస్యలు ఏంటంటే, ప్రధానంగా మాకు ఇక్కడ ఏదైనా ఓలా డివైస్ కి సంబంధించి ఏదైనా సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలో ఫస్ట్ తెలియదండి. అసలు ఒక ఆఫీస్ లేదు, ఒక మెయింటెనెన్స్ ఇక్కడ ఏమీ లేదు, కస్టమర్ కేర్ అనేది లేదు, మొత్తం తీసేశారన్నమాట. ఇంకా మేము ఫస్ట్ క్యాబ్ కొనుక్కోండి, మీరు 10 లక్షల రూపాయలు పెట్టి క్యాబ్ కొనుక్కోండి, మీకు మేము నెలకు 60,000 రూపాయలు బిజినెస్ ఇస్తాము, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కూడా సరిపోరు అనేసరికి మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఏం చేస్తారు, నెలకు 60,000 అని చెప్పేసి మేము ఆశపడి తీసుకున్నాం. 10 లక్షల రూపాయలు కారు తీసుకొని ఈఎంఐలు కట్టుకుంటూ, ఇంట్లో మెయింటెనెన్స్ చేసుకుంటూ, టైర్లు వేసుకుంటూ, ఏసీలు ఏది లేకపోయినా మళ్ళీ కస్టమర్ గొడవ చేస్తాడు. బుక్ చేస్తారు, 150 రూపాయలు అంటారు, సరే ఓకే వెళ్తాం, వెళ్ళినాక అక్కడికి వెళ్ళినా క్యాన్సిల్ చేస్తాడు, మళ్ళీ వెనక రావాల్సిందే. అది మాకేం ఉండదు.
ఇట్లా మేము ఎన్నో ఇబ్బందులు పడుతున్నామండి. మేము ఎన్నిసార్లు ధర్నా చేసినా సరే మాకు కార్పొరేట్ కంపెనీలు ఏదో నీటి మీద బుడగలాంటి మాటలు చెప్పి తీసేస్తున్నారు. ఈసారి మాత్రం సమస్య లేదండి. ఈసారి మా సమస్యలు తీర్చే వరకు కూడా మేము ఖచ్చితంగా